ఇదండి వంకాయ పచ్చి పులుసు. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీ, పుల్కాలలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెట్ల వంకాయలతో పచ్చి పులుసు చేసుకుందాం. ఇప్పుడు వంకాయని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఈ విధంగా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా వంకాయల్ని కాల్చేసుకోవాలి. ఈ విధంగా పై పొట్టు తీసేసుకోవాలి. ఈ విధంగా పై చెక్కు తీసేసుకోవాలి. వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. వీటి తొడియాలు తీసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. వీటిని నలిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు 5 గ్రాముల చింతపండుని పులుసు తీసి పోసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవాలి. దీనిలో సాల్ట్ చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 4, కారం చూసి వేసుకోవచ్చు. కొత్తిమీర కొద్దిగా. ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం లేదండి, పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పసుపు పొడి, ఇప్పుడు ఈ వంకాయ గుజ్జు వేసేసుకోవాలి. ఇది ఉడకాల్సిన అవసరం లేదండి, ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. అయిపోయిందండి వంకాయ పచ్చి పులుసు. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.